హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో పెట్టి చాలా రోజులైంది. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, ఏంటి మీరు వీడియో పెట్టట్లేదు, డిడ్ యూ గైస్ స్టాప్ డూయింగ్ వీడియోస్ అని అడిగారు. బట్ ఒక రీజన్ ఉంది, అదేంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. బట్ చిన్న రిక్వెస్ట్, వీడియో స్టార్ట్ అవ్వకముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యోగి పే జర్మనీ. మీరు మమ్మల్ని ఫాలో అవుతుంటే చాలా రోజుల నుంచి మా హౌస్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు కొంచెం వెరైటీ కనిపిస్తుంది. ద థింగ్ ఇస్, మేము ఫైనలీ జర్మనీలో కొత్త హౌస్ కొనుక్కున్నాము. దీపు, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇది పెయింట్ వేసావు కదా, నీకోటి నాకోటి. దీంట్లో మనము ఒక బాటిల్ పర్ఫ్యూమ్ నింపేస్తే రూమ్ ఫ్రెషనర్ అవసరం లేకుండా ఎప్పుడు పర్ఫ్యూమ్ వస్తుంది కదా. లాజికే కదా. నుంచి పనిచేసిందిలే, ఇప్పుడే అన్నీ నేర్చుకోవటం చేయటం ఒక వెరైటీగా హీరో ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే హెచ్ఓడి ఫీలింగ్ వస్తుంది, హెచ్ఆర్ ది ఫ్యామిలీ. అన్నీ ఆల్మోస్ట్ అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. సో ఈరోజు కెమెరా ఫిక్స్ చేస్తున్నారు, కష్టపడుతుంది, ఇంకా అవ్వలేదు, చూడాలి. వినాయకుడు వచ్చేసారు. ఓ వినాయక, ఫ్లాట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, ఓనర్ వచ్చి అన్ని చూసుకుంటాడు. మనం సొంతంగా ఇల్లు కొనుక్కుంటే రోజుకి ఇట్లా 1000 రూపాయలు 2000 రూపాయలు మినిమం ఎగిరిపోతున్నాయి. ఇది అది ఇది అది. ఈ షాప్ హౌస్ కొనడానికి, రెనోవేషన్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇప్పటి నుంచి వీల్ ట్రై టు పుట్ రెగ్యులర్ వీడియోస్. ఫస్ట్ మన హౌస్ చూద్దాం. ఈ వాల్ చూసారా, దీన్ని టప్పేట్ అంటారు, అంటే వాల్ పేపర్ అనమాట. దీన్ని వేయడానికి మాకు అట్లీస్ట్ చుట్టూ ఒకసారి హాల్ మొత్తం ఇదే వాల్ పేపర్ వేసాము. ఇది వేయడానికి అట్లీస్ట్ మాకు 3 days పట్టింది. బేసికలీ ఐడియా లేదు, అది కాకుండా ఇంకొంచెం ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అనమాట. దీనికి కాంట్రాస్ట్ గా ఇటు నుంచి లైట్ వస్తుంది కాబట్టి ఈ 2 sides పర్పుల్ పెడదాం, డార్క్ పర్పుల్ నా ఐడియా. ఈ వాల్ పేపర్ రూఫ్ మధ్యలో ప్రాపర్ గా ప్రొఫెషనల్ గా రాలేదు, అందుకే ఏం చేద్దామని చెప్పి బాగా చూసి ఇవి పెట్టామన్నమాట. వీటిలో ఏమంటారు కూడా తెలియదు, థర్మోకల్ లెవెల్లో చూడడానికి బాగుంటుంది. దాని ఇంకా ఎల్ఈడి లైట్స్ ఉంది, ఇల్లు మొత్తం ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పార్టీస్, 3-4 పార్టీస్ అయినాయి. ఫొటోస్ పెడతా నా ఫ్రెండ్స్ తోటి. అన్ని ఆర్డర్ చేయడానికి, అన్ని ప్లాన్ చేయడానికి, ఈ ప్లేస్ లో ఇది పెడదాం అది పెడదాం అని చెప్పి ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసుకుంటూ చాలా టైం పట్టింది. ఎగ్జాంపుల్ ఈ పీస్ చూస్తే ఎంత బాగుంది. నాకు హాల్లో మోస్ట్ నచ్చింది ఇది. మాకు ఒక కమీన్ అంటారు అని చెప్పి. వింటర్ స్టార్ట్ అయింది, మంచి పక్కన ఇక చెక్కలు ఉంటాయి, వుడ్ పీసెస్, అవి తీసుకుని మంట వేసుకుని మంచిగా గ్లూ వైన్ చేతిలో పట్టుకుని ఎంజాయ్ చేసుకోవాలి. ఈ స్టాండ్ ఏమో నైట్ 12 o'clock నేను ఫిక్స్ చేసిన, నిద్ర పట్టక. దీప్తి తిట్టింది అన్నప్పుడు. టీవీ ఏమో అసలు మేము ఈ మధ్యన చూడట్లేదు. ఇది వచ్చేసి ఈ వాల్ ఒకటి ఇట్లా ఉండిపోయింది. ఈ ఒక్క వాల్ మళ్ళీ పర్పుల్ వేస్తాం, డిఫరెంట్ గా వేద్దాము అని చెప్పి వాల్ పేపర్ ఆర్డర్ చేసిన. స్పెషల్ మాట ఫోటో. మేమిద్దరం ఇక్కడ కసినోలో ఉండే అప్పుడు నైట్ 12 o'clock మాంటే కార్లో కసినో. ఫోటో మంచిగా వచ్చింది. ఫోటో ఒకసారి.
మా నాన్న కూడా 38 years అప్పుడు ఇల్లు కొన్నాడు. 98లోనే అప్పుడు, ఐఎమ్ నాట్ షూర్. నేను కూడా 38 years అప్పుడు ఇల్లు కొన్నాను. నా ఏజ్ 38 అని చెప్పేసి. కానీ జర్మనీలో అప్పుడప్పుడు -10, -12 దాకా వెళ్తుంది, కాబట్టి హీటర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ జర్మనీలో కామన్గా ఇప్పుడు ఐస్ క్యాపర్ అంటారు, మాకు సెంట్రల్ హీటింగ్ అనమాట. సో 10 degrees 20 degrees ఇట్లా మేము తిక్కుంటే ఆటోమేటిక్గా హీటింగ్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఆఫ్ ఉంది. అది కాకుండా ఇంటి చుట్టూ మేము డెమోంగ్ అని పెట్టాము కోల్డ్ ప్రొటెక్షన్ కోసం. దానివల్ల హీటర్ పెద్ద అవసరం రాదు. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. లైక్ సపరేట్గా మనకు దేవుడు రూమ్ లేదు కాబట్టి చిన్న దేవుడు రూమ్ పెట్టుకున్నాం ఇట్లా. ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ దేవుడు రూమ్ అనమాట ఇది. దీప్తి ఇక్కడ వండుతుంది, ఇక్కడ నేను తింటాను. యాక్చువల్లీ నేను వండుతాను, దీప్తి తింటుంది కుదిరినప్పుడు. ఇంకా స్పైసెస్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. డిష్ వాషర్, మంచి స్టవ్, లైక్ వాషింగ్ మిషన్, వాష్ బేసిన్, చిమ్నీ, స్టవ్, ఇవన్నీ నార్మల్గా. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి, సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది. ఈ స్టోరేజ్ అనమాట, గ్రిల్, ఓవెన్. ఫ్రిడ్జ్ ఆల్రెడీ మనకు ఉంది, కానీ మాకు సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ ఉంది. ఈ థింగ్స్ చూస్తే ఇక్కడ అన్నీ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక్కొక్క థింగ్ కొనుక్కుంటాము, లైక్ దాని మెమరీ కోసము. మ్యాగ్నెట్స్ ఈ అన్ని ప్లేసెస్ మేము విజిట్ చేసాము. ఇటు ఎంట్రన్స్ అనమాట. వెనకాల హాల్ రూమ్ చూశారు, రైట్ లో కిచెన్ ఉంది, కింద ఇంకా పోవాలి. కానీ ఇక్కడ ఒక రూమ్ ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు ఇది కూడా చాలా నచ్చింది. ఇదేదో చూపిస్తానండి. డ్యూటీ అయిపోయిన తర్వాత మంచిగా నేను కూర్చుని హాట్ వాటర్ వేసుకుని, పక్కన సెంటర్ క్యాండిల్స్ ఆన్ చేసుకుని, బయట దీప్తి రాకుండా డూ నాట్ డిస్టర్బ్ అని పెట్టిస్తే ఎంజాయ్ చేస్తా. ఇలాగే ఎంజాయ్ చేస్తాను. ఇది కొంచెం లైక్ డిజైన్ రోమన్ స్టైల్లో చేశారు, స్టైల్స్ అని. ఇది ఇంకా కామన్. ఈ రెండు మనమే ఫిక్స్ చేసినాము, అంటే నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా షూ లిప్పేస్ ఏరియా అనమాట. మనం జస్ట్ ఇటు పడేస్తాం, దీప్తి తర్వాత సర్దుకుంటుంది, తిరుతుంది, డజన్ మ్యాటర్. ఇక్కడ ఇంకొకటి లైక్ పోల్సర్ థింగ్ కొనుక్కోవాలి, కూర్చొని షూస్ మార్చుకోవడానికి. లైక్ ఇవన్నీ ఇంకా ఒక్కొక్క ర్యాక్ ఒకటి. ఇది దీప్తిది, అది యోధాది, ఇక్కడ నాది. మొన్ననే మంచి బుద్ధ స్టాచ్యూ ఒకటి ఆర్డర్ చేసాము. లైట్ ఇదేమో ధీరజ్ పంపించాడు, దీప్తి గారి తమ్ముడు. ఇది మేము ఆర్డర్ చేసాము. కీస్ అన్ని, కార్ కీస్ ఇక్కడే పెట్టాము. చలో, మా పెద్ద గార్డెన్లో మాకు బుజ్జి వినాయకుడు ఉన్నాడు. గార్డెన్ వచ్చేసి సమ్ 700 square yards ఎంత ఉంది. వినాయకుడు వచ్చేసి చూపి ఒకసారి. వినాయకుడు అది చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ప్యూర్ స్టోన్ అనమాట. సమ్ గ్రనైట్ స్టోన్, ఎంతో అరౌండ్ 120 kilos ఉంది అది. అండ్ దీనికి ఈ రెండు కలిపి నాకు అరౌండ్ 45,000 rupees ఎంతో అయింది. ఈ గార్డెన్ వచ్చేసి లైక్ ఇదన్నమాట. గార్డెన్ మధ్యలో లైక్ అటు ఇటు మొత్తం ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. నైట్ టైం మొత్తం ఇట్లా మెరుస్తుంటాయి ఎల్ఈడి లైట్స్ రౌండ్గా. మిగతా గార్డెన్ చూపిస్తారండి. గార్డెన్ ఇంత నీట్గా ఉంది అని అనుకుంటున్నారేమో. నేనైతే ఏమీ చేయలేదు, నాకు ఓపిక లేదు. మొన్న ఎవరికో డబ్బులు ఇచ్చి చేపించారు, 40,000 వాళ్ళ గురించి. ఇక్కడ ట్రై చేసాం కానీ మాకు కుదరలేదు, టైం కూడా లేకుండా. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫౌంటైన్ వస్తుంది, నేను ఫిక్స్ చేయలేకపోయిన, కుదరలేదు. ఇక్కడ మంచి వాటర్ ఫౌంటైన్ వస్తుంది. ఇది యాక్చువల్లీ గ్రిల్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి గ్రిల్ ఏరియా అనమాట. యాక్చువల్లీ ఇది కూడా నేను క్లోజ్ చేద్దాం అనుకుని చేసుకుని ఏమైనా పూల్ టేబుల్ అట్లా వేద్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇయర్ కుదరదు, డబ్బులు కూడా లేవు. ఈ స్పాట్ వచ్చేసి దీప్తికి అలవ్ లేదు, దీప్తి రాకూడదు అనమాట. ఎందుకంటే స్మోకింగ్ ఏరియా, దీప్తి డజంట్ లైక్ స్మోకింగ్. అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని స్మోకింగ్ చేస్తారు. అండ్ ప్లస్ ఇక్కడ డార్ట్ బోర్డ్ ఉంది, డార్ట్ బోర్డ్ కూడా ఆడుకోవచ్చు. దీని ఇంకా గరాజ్ ఉంది. గరాజ్ నా లాస్ట్ వీడియో బీచ్ గురించి పెట్టే, మీకు తెలిసే ఉంటుంది.
ఎప్పుడు బయటే ఉంటుంది, లోపల పెట్టాను నేను గరాజ్లో. ఇక్కడ జర్మన్లో వచ్చేసి టిపికల్ జర్మన్ టౌన్లో మీరు ఉంటే ఒకవేళ సేఫ్టీ అనమాట, మీరు ఏది బయట పెట్టినా టెన్షన్ లేకుండా వదిలేయచ్చు. ఎవరు దొంగతనాలు అట్లా అనేది చాలా రేరే అవుతాయి ఇక్కడ. సో మా బండి ఇక్కడ సేఫ్ ఉంటుంది. మేము గేట్ కూడా లాక్ అయ్యాం నైట్ టైం. దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ జర్మన్లో హెకెన్ అంటారు. మొత్తం గట్టిని ఇట్లా మిషన్ పెట్టి కట్ చేసి స్ట్రైట్గా ట్రై చేశాను కానీ అంత నీట్గా రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఒక గార్డెన్ ఏరియా ఉంది. ఏదో ఒక రోజు స్విమ్మింగ్ పూల్ పెట్టాలని చెప్పిన ఐడియా ఆలోచిస్తున్నా, కుదిరితే. లేకపోతే ఇక్కడ ఉయ్యాలు పెట్టి గార్డెన్ ఏరియా. ఆ మూల చూసారా, మన హాల్లో ఫైర్ ప్లేస్ ఉంది కదా, దానికోసం వుడ్ స్టోర్ చేసినాము. ఆ మూల లాస్ట్ చెట్టు దాకా మనది అనమాట. అక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కదా. సో ఇంటి వెనకాల కూడా ప్లేస్ ఉంది. మేబీ అరౌండ్ ఇంత ఉంది, కొంచెం మేబీ అరౌండ్ 200 square yards ఇంటి వెనకాల ప్లేస్ ఉంది. జస్ట్ గార్డెన్ ఉంది, దాంట్లో ఏం లేదు చూపించడానికి. డిజైన్ పీస్ ఏదో రోజు నేను పాల్గొట్టేస్తాను భయం నాకు. అది హాల్ చూశారు, కిచెన్ చూశారు, వాష్రూమ్ చూశారు, గార్డెన్ చూశారు. ఇప్పుడు నా ఏరియా చూస్తారు. నేను స్పెషల్గా డిజైన్ చేసిన అది. ఈ ఫోటో మేము లాస్ట్ ఇయర్ యోగి బర్త్డేకి ఫ్రాన్స్కి సర్ప్రైజ్గా తీసుకెళ్ళినప్పుడు యోగి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ మెమరీ కోసం ఇది మేము పెద్దగా పెట్టించుకున్నాం. ఈ డోర్స్ స్పెసిఫిక్గా యోగి పెట్టించారు. అటు ఇటు కొంచెం హాలీవుడ్ వైప్ కోసం. దేర్ ఇది మా బార్ అండ్ దిస్ ఇస్ ద డాన్స్ ఫ్లోర్. అంత సీక్రెట్గా ఉంది, అట్లా సెటప్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ విఐపి లాంజ్ అని ఉంది. ఇది కూడా వాల్ పేపరే, పార్టీ టైప్లో వేసాము. సో విఐపి లాంజ్ అని చెప్పి చాలా ఎక్కువ బ్రైట్ గా ఉంది, కనిపించట్లేదు విఐపి లాంజ్ సరిగ్గా. కనిపించలేదా? నా బా టేబుల్ అనమాట. బా టేబుల్ జస్ట్ బా టేబుల్ కాదు, కాక్టైల్స్ చేయడానికి అన్ని ఐటమ్స్ కొన్ని. నా ఫ్రెండ్స్ వచ్చారు ఆల్రెడీ. ఓ ఇక్కడ అసలు చూసారా పైన యోగీస్ బార్ అండ్ ఓన్లీ ఫర్ లవ్డ్ వన్స్. ఇది ఐస్ అనమాట. సో మనకి కాక్టైల్స్ చేయడానికి అన్ని ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మన బార్ ఫుల్ ఉండాలి కాబట్టి దగ్గర. సో వి బాట్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. ఇదే కాకుండా ఇంకా మనకి వైన్ కలెక్షన్స్, ఆపరాల్, మొజిటో. దీప్తి ఆల్కహాల్ తాగదు, అందుకని ఆమెకి సమ్ మాక్టైల్స్ తయారు చేస్తాను నేను. మ్యూజిక్ ఆఫ్ చేస్తాను, లేకపోతే ఇంపియదు. ఇప్పుడు మా బెడ్రూమ్ అన్నమాట, పెద్ద క్వీన్ సైజ్ బెడ్ అనమాట. మ్యాసివ్ హోల్స్ అని చెప్పి ఈ చెక్ అనేది షిప్పులకి వాడతారు, అందుకే అంత కాస్ట్లీ. 5 lakhs అయింది దీనికి. ఇంకా అది కాకుండా సోఫా కమ్ బెడ్ ప్లస్ ఇవన్నీ ఇంకా నార్మల్. ఈ కార్పెట్ కూడా నేనే కట్ చేసేసాను దీప్తి హెల్ప్ తీసుకుని. ఇందాక చెప్పే కదా సంథింగ్ సర్ప్రైజ్ ఉంది, మీరు చూసి ఇది అనుకుంటున్నారేమో. ఇది కాదు, ఆబ్వియస్లీ ఇది కూడా బాగుంటుంది. సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ ఒకటి చేసాం మేము, అదేంటో చూపిస్తాను రండి. ఇది మా హోమ్ థియేటర్. లిటరలీ థియేటర్ రిక్లైనర్ సోఫాస్ అనమాట, లైక్ పాప్కార్న్ స్టాండ్తో పాటు కాల్ జాపుకోవడానికి. వెనకాల ప్రొజెక్టర్ ఉంది, ప్లస్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఆల్ సౌండ్ సిస్టమ్స్ అనమాట, హోమ్ థియేటర్. సో అక్కడ నా హీరోయిన్ వస్తుంది స్క్రీన్ పైన. క్లౌడ్స్ ఫీలింగ్ కోసం ఇట్లా చేసాము, ఎంత మంచిగా వచ్చింది ఇది.
ఇక్కడ చూసారా, నేను నా ఫేవరెట్ మూవీస్ పోస్టర్స్ కూడా కొన్నాను. ఎగ్జాంపుల్ ఇది బ్యాట్మ్యాన్ అనమాట. ఎంట్రన్స్కి లిటరలీ థియేటర్ ఫీలింగ్ రావడానికి ఇక్కడ ఎగ్జిట్ అనే బోర్డు కూడా పెట్టాను, గ్రీన్ అల్యూమినియం ఫ్లోరెసెన్స్ది. ఈ ఐరన్ మ్యాన్ పోస్టర్ వచ్చేసి ఇది ఒక్కటి లైక్ 12,000 రూపీస్ ఎంత అయింది నాకు ఇది. బాహుబలి మ్యాండేటరీ. సో నేను చూసిన అప్పట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్లీష్ మూవీ అనమాట, బ్యాక్ టు ది ఫ్యూచర్ అని చెప్పి. నాకు ఇది చాలా ఇష్టము. ఇక్కడ వచ్చేసి మంచి పాప్కార్న్, రెడీమేడ్ పాప్కార్న్ వస్తుంది. పాప్కార్న్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే పాప్కార్న్ మెషిన్ అది, ఆ పక్కన కార్న్ వేసుకుంటే పాప్కార్న్ థియేటర్ ఫీల్ కోసం కంప్లీట్ గా కింద స్నాక్స్. ఇక్కడ కూడా ఇంకా పోస్టర్స్ పెట్టారు, కోకో కోలా. ఇది మూవీస్ అనేది ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోకో కోలా పోస్టర్ అనమాట. సో ఈ రూమ్ లో ఏమీ లేవు అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఇద్దరము మంచిగా కూర్చొని మూవీ చూసుకుని ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. నేను చెప్పిన సర్ప్రైజ్ ఇదే. ఇది కాకుండా కూడా ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మేము కుదిరినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాము, సంవత్సరం వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా అన్నమాట. ఎగ్జామే కాదు, సబ్జెక్ట్ ఏం చదువుకోవడానికి. ఇక్కడ మనకి జిమ్ బెంచ్ ప్రెస్ కూడా ఉంది. బెంచ్ ప్రెస్ ఇంకా నేను కన్స్ట్రక్షన్ అంటే ఇంకా చేయలేదు. ఈ ఏరియా ఇంకా నీట్ గా చేయాలి, ఈ ఏరియా అవ్వలేదు, చూపించే పరిస్థితి లేదు. ఇక్కడ బాత్రూమ్, అక్కడ ఎక్స్ట్రా రూమ్ అనమాట, గెస్ట్ సిమ్మర్. యాక్చువల్లీ జర్మనీలో ఒకటి నిజంగా మంచి థింగ్ ఏంటిది అంటే, మీకు ఇల్లు కొనేటప్పుడు ఏ కాంప్లికేషన్ ఉండదు, రిజిస్ట్రేషన్ ప్రాబ్లం కానీ ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందనే టెన్షన్ ఉండదు. ఒకవేళ మీకు జెన్యున్ గా ఇల్లు ఎట్లా కొనుక్కోవాలి, ప్రొసీజర్ ఏంటి, ఎట్లా చూడాలి, ఎట్లా ఇల్లు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కంపేర్ టు ఇండియా. మీకు ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఒకవేళ ఎక్కువ మంది అడిగితే నేను దాని గురించి కూడా సపరేట్ వీడియో తయారు చేసి పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అవర్ వీడియో. సీ యూ బ్యాక్ సూన్. Until then, goodbye.